మెడికల్ కాలేజీల మీద హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారి మీడియా సమావేశం చూసిన తర్వాత అంతకుముందు కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పరిణామాలను గమనించిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల శాఖలు మార్చినట్లున్నారు. బహుశా బయటకు ప్రకటించలేదేమో అని. మంత్రుల శాఖలు మార్చినట్లున్నారు. అవి ఇంకా బయట ఎవరికి ప్రకటించలేదనుకుంటా. పాత మంత్రుల శాఖలో ఆ పేరుతో మాత్రం అట్లా కొనసాగుతున్నారు. బట్ వీళ్ళ లోపల మంత్రిగా ఏ ఏ శాఖ ఎవరు పద్ధతి నిర్వహించాలనేది మార్చినట్లున్నారు. లేకపోతే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంటికి వెళ్ళి పిచ్చకొట్టుడు కొట్టి ఆయన ఇంటిని ధ్వంసం చేసి దాన్ని అడ్డుకున్నటువంటి పక్కన దళితుడు సతీష్ అని ఆయన ఒక షాపును ధ్వంసం చేసి ఆయన కొట్టి ఇంత రౌడీయిజం చేస్తున్నటువంటి ఎపిసోడ్ల మీదనో, పోలీసులను తిడుతున్న ఎపిసోడ్ల మీదనో, పోలీసులను కొడుతున్న ఎపిసోడ్ల మీదనో, చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల ఎపిసోడ్ల మీదనో, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల ఎపిసోడ్ల మీదనో, రాష్ట్రంలో పెట్టరేగిపోతున్న రౌడీయిజం మీద ఎపిసోడ్ల మీదనో మాట్లాడాల్సినటువంటి హోంశాఖ మంత్రి గారు మెడికల్ కాలేజీల మీద ఎందుకు మాట్లాడతారు? బహుశా అదే మంత్రి వారి శాఖలు ఏమైనా మార్చారా? హోంమంత్రి గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడాల్సినటువంటి విద్యా వైద్య శాఖ మంత్రి ఏం చేస్తారు? ఆ మంత్రి ఏం చేయాలి? ఆ మంత్రి పని కదా. మరి హోంశాఖ మంత్రి గారికి ఏం పని ఈ సబ్జెక్టు? అంటే ఈ అబద్ధాలను చాలా బ్రహ్మాండంగా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాళ్ళల్లో అనిత గారికి మించి మరొకరు లేరని ఆ మేడంకి ఏమైనా బాధ్యతలు ఇచ్చారా తెలియదు. మరి టూరిజం శాఖ వాళ్ళు చూసుకోవాల్సినటువంటి నేపాల్లో వాళ్ళని ఏదో కోఆర్డినేట్ చేసుకునే బాధ్యత 2 రోజులు లోకేష్ గారు కూర్చొని ఆసారి ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎంత ఒక నాయకుడిగా తనకి ఎంత బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేయాలన్నా, ఎలివేషన్స్ ఇచ్చుకోవాలన్నా మిగిలిన మంత్రులందరి మీద పూర్తిగా బహిరంగంగానే ఆధిపత్యం చేస్తున్నారు కదా. ఢిల్లీకి వెళ్ళేసి అన్ని శాఖలకు సంబంధించి ఈ మంత్రి గారే మాట్లాడేస్తూ ఉన్నారు. అంటే బహుశా లోకేష్ గారిని కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేసేసారా? అన్ని శాఖలు మార్చారు కదా. మరి అట్లా ముఖ్యమంత్రి చేసేసారు, ఇంకా బయటకు ప్రకటించలేదా ఏమో. మరి పంచాయతీరాజు అటవీ గురించి మాట్లాడాల్సిన డిప్యూటీ సీఎం ఆయన బయట అంటే హోంశాఖ గురించి మాట్లాడతారు. శాంతి భద్రతలు మీ సంగతి తెలుస్తా, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కాపాడదామని ఇది అని అంటారు. సినిమా వాళ్ళ గురించి మాట్లాడాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరో మనకు తెలియదు, కానీ మొత్తం మీద అవన్నీ కనుక డిప్యూటీ సీఎం గారే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎంతో తెలియదు. బస్సుల గురించి మాట్లాడిన రవాణా శాఖ మంత్రి ఏం పేరు ఇందుకు రవాణా శాఖ మంత్రి టక్కున గుర్తుకొస్తలేదు. ఆయన కాకుండా ఆ పని ఇంకెవరో చేస్తూ ఉంటారు. విద్యాశాఖ చూసుకోవాల్సిన మంత్రి అది కాకుండా మిగతావన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే అందుకే అంటూ ఉన్నాను, ఏమైనా కనుక మంత్రివర్గ శాఖలు ఏమైనా మార్చారా? బయటకి ఇంకా ప్రకటించలేదా? లేకపోతే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడోసారి జరుగుతుంది, జరిగినప్పుడు మీ బాధ్యతలు అప్పుడు మార్చబోతూ ఉన్నాం కాబట్టి ఇప్పటివరకే మీరు అప్పుడు ఏం మంత్రిత్వ శాఖలు ఇస్తామో ఇప్పటి నుంచి మీరు అవి ప్రాక్టీస్ చేయండి అని చెప్పి వాళ్ళకి అంటే ఇవన్నీ స్వాప్ చేశారా? వాళ్ళకి ఇది అది ఇక్కడ ఇది ఇక్కడ అంటే మొత్తం షబుల్ చేశారా? ఏమో అర్థం కావట్లేదు. లేకపోతే ఎవరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఒక మంత్రివర్గం అనేది ఒకటి ఉందా? ఎవరి పని వాళ్ళు చూసుకోవాలనేది ఏమైనా ఉందా? వీళ్ళ దాంట్లో వాళ్ళు వెళ్ళిపెట్టి వాళ్ళ దాంట్లో ఇంకొకరు వెళ్ళిపెట్టి ఏందో అసలు ఎక్కడైనా కనుక కాస్త హుందాతనంగా అనిపిస్తుందా అండి? పోనీ ఆ మాట్లాడేటో నిజాలు మాట్లాడుతూ ఉన్నారా? జనాన్ని మోసం చేసుకుంటూ అబద్ధాలు చూపెడుతూ ఉన్నారు. అబద్ధాలు అనకూడదు, మోసమే. కాసింత గౌరవనీయంగా హుందాగానే ప్రవర్తించండి అయ్యా.